హాయ్ మా ఈరోజు మీకు నెల్లూరు వరికొండలో ఉన్న జ్వాలాముఖి అమ్మవారిని చూపించబోతున్నాను మా. జ్వాలాముఖి టెంపుల్ యాక్చువల్గా నేను కూడా ఒక 2-3 నెలల క్రితం వెళ్ళాను మా. చాలా రోజుల నుంచి తెలుసు కానీ కుదరలేదు నాకు వెళ్ళడానికి. చాలా నచ్చింది నాకు. అమ్మవారు చాలా బాగున్నారు. బహుశా అమ్మవారిని చూపించలేను కానీ మీకు తెలుసు కదమ్మా, జ్వాలాముఖి అంటే అమ్మవారి నాలుక పడ్డ ప్రదేశం అన్నమాట. హిమాచల్ ప్రదేశ్లో ఉంది అది. ఇంకా మామూలుగా గుళ్ళు కడుతూ ఉంటారు కాబట్టి ఇక్కడ కూడా ఒకటి కట్టారు. చాలా పవర్ఫుల్ టెంపుల్ అని చెప్తూ ఉంటారనమాట. యాక్చువల్గా మా హరిత వాళ్ళ గృహప్రవేశం అప్పుడు ఆ పూజారి గారు వచ్చారు. సో అప్పటి నుంచే వెళ్దాం అనుకుంటూ ఉన్నాను ఆ గుడికి. ఈ మధ్య వెళ్ళాను. మెయిన్ ఏంటి అంటే ఒక మర్రి చెట్టు ఉందమ్మా. ఎంత పెద్ద మర్రి చెట్టు. నాకు మర్రి చెట్లు అంటే చాలా ఇష్టమ్మా. అంటే మనం ఇప్పటి రోజుల్లో చూడము, ఎక్కడో ఉంటాయన్నమాట. మా ఊరు నాన్న వాళ్ళ ఊరు ముసలరెడ్డిపల్లి అనమాట, కడపలో. అక్కడ మా పొలాలలో ఒక మర్రి చెట్టు ఉండేది, కింద దిగుడు బాగుండేది. నాకు అసలు నా ఫేవరెట్ ప్లేస్ అది. మా ఊరికి వెళ్ళాను అంటే పగలంతా అక్కడే ఉండేదాన్ని, ఆ మర్రి చెట్టు మీదకి ఆటలు ఆడుకుంటా, బావిలోకి దిగి వాటర్ తాగడం ఇలా అనమాట. చాలా సరదాగా ఉండేది, ఉయ్యాలు వేసుకోవడం అట్లా. సో నాకు అదే ఫీలింగ్ వచ్చింది ఈ మర్రి చెట్టు చూడంగానే. కానీ బాగా కట్టున్నారు, చాలా విశాలంగా ఉంటుంది. ఇంకా అమ్మవారి గురించి చాలా చెప్తాను కానీ చెప్పాలని ఉంది కానీ అక్కడ పూజారి గారితోనే మాట్లాడిస్తాను. వాళ్ళైతే మీకు ఇంకా చాలా వివరంగా చెప్తారు. సో మీకు గుడిని చూపిస్తాను, గుడి పక్కన ప్రాంగణాన్ని అంతా చూపిస్తాను. మీకు కూడా చాలా నచ్చుతుంది. నెల్లూరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి మా. కోరికలు తీరుతాయని చెప్పను కానీ మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. కొంతసేపు కూర్చోవచ్చు. మంచి వైబ్రేషన్స్ ఉంటాయి అక్కడికి కానీ వెళ్ళారు అంటే. కూర్చోడానికి కూడా చక్కగా అరుగులు బెంచులు వేస్తున్నారనమాట. చూద్దాం పదండి. సో ఇటు వెళ్దాం హరిత. నెల్లూరులో జ్వాలాముఖి టెంపుల్కి వచ్చున్నానమ్మా. వరిగొండలో ఉంది. మేమున్న ప్లేస్ నుంచి అయితే కరెక్ట్గా 3 కిలోమీటర్స్ మా. 5 to 7 minutesలో వచ్చేయచ్చు. చాలా అందంగా ఉంటుంది మా. ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన గుడి అన్నమాట ఇది. ఇక్కడ మెయిన్ విశేషం ఏంటంటే అమ్మవారు తర్వాత ఈ మర్రి చెట్టు మా. దీనికి 400 సంవత్సరాల హిస్టరీ ఉందన్నమాట. ఎంత పెద్ద మర్రి చెట్టు చూడండి. అక్కడ కాండం స్టార్ట్ అయితే మొత్తం అల్లుకొని ఉందన్నమాట. దీని కిందనే అంతా వీళ్ళు పెట్టేసుకున్నారు. అక్కడ మీరు గుడిలో కావాల్సిన సామాగ్రిని కొనుక్కోవచ్చు. షాప్ అక్కడ ఉంది.
చక్కగా నిమ్మకాయలు, అమ్మవారికి బ్లౌజ్ అంటే ముత్తైదువుకి ఇచ్చినట్టు అన్నీ తీసుకెళ్తున్నాం అన్నమాట. వెళ్దాం రండి. జ్వాలాముఖి అమ్మవారి దగ్గరికి వచ్చామ్మా. యాక్చువల్గా గుడినైతే మళ్ళీ రీమోడలింగ్ చేసింది 1975లో అమ్మా. కానీ ఇది ఎప్పటి నుంచో ఉన్న గుడి అనమాట. ఆ విషయాలన్నీ ఇక్కడ పూజారి గారితో మాట్లాడిస్తాను మీతో. ఫస్ట్ పూజ చేసుకొని వస్తాను మా నేను హరిత ఇద్దరం వచ్చాము. సో ఇద్దరం పూజ చేసుకొని వస్తాము. అమ్మవారి టెంపుల్లో పూజారి గారు మా మోహన్ కృష్ణ గారు. ఈయన మనకు అన్ని వివరిస్తారు మా ఎప్పుడు కట్టారు ఏంటి అమ్మవారి విశేషం ఏంటి అనేది వివరిస్తారు. నమస్తే అండి. సో అమ్మవారి గురించి మాకు కొన్ని విశేషాలు మా వ్యూవర్స్కి చెప్పండి. ఓకే, అలాగేనమ్మా. శ్రీమాత్రే నమః. ఈ టెంపుల్ గత 500 సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ ఉందన్నమాట. ఈ అమ్మవారి చరిత్ర తీసుకుంటే ప్రకాశం డిస్టిక్లో ఈతముక్కలు అనే గ్రామం ఉంది. అక్కడ ఆ ఊరి పేరు ఈతముక్కల, అక్కడ అమ్మవారి పేరు కూడా ఈతముక్కల. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసారన్నమాట అమ్మవారు. ఆ ఊరి నుంచి ఈ ఊరికి ధనియాలు మిరియాలు అమ్ముకుంటూ వస్తుండేవాళ్ళు. మీరు వచ్చేటప్పుడు రోడ్లో ఒక వేప చెట్టు ఉంది పెద్దది. అప్పుడు ఇలా వ్యాపారం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ ఏంటంటే ఇలా రాత్రిపూట బస చేసి ఉదయం పూట భోజనాలు చేసుకొని వ్యాపారానికి వెళ్తూ ఉండేవాళ్ళు. రోడ్లో వేప చెట్టు దగ్గర ఇలా ఈ ధనియాల మిరియాల తీసుకొని వచ్చేస్తే ఆ బస్తాల్లో వచ్చేసారనమాట అమ్మవారు. అప్పుడు వీళ్ళు వ్యాపారానికి పోతే ఈ బస్తాలు లేపితే లేవలేదన్నమాట. అప్పుడు భయపడి తోసేశారు. అప్పుడు ఇదంతా కొండలుగా గుట్టలుగా, అంటే పూర్వం అంటే ఒక 500 సంవత్సరాల క్రితం ఆ కొండలుగా గుట్టలుగా ఉండేది. తోసేస్తే ఇప్పుడు కింద అమ్మవారు ఉన్నారు, మీరు చూసారు కదా కింద అమ్మవారు ఉన్నారు. అమ్మవారు ఫస్ట్ స్వయంభూ ఈతముక్కల అమ్మవారు. ఆ అమ్మవారిని ఈ ఊళ్ళో రామయ్య గారు మున్సిపుగా ఉంటే ఆయన స్వప్నంలో కనిపించి నేను ఇలా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను, నాకు ఇక్కడ గుడి కట్టమని అమ్మవారు స్వప్నంలో చెప్పారనమాట. అప్పుడు ఆయన వచ్చి చూస్తే ఇక్కడ అమ్మవారు కనిపించారు. ఇప్పుడు మీరు కూర్చున్నారు కదా, దాని అవతల వరకు గుడి కట్టించారు. ఇప్పుడు కింద అమ్మవారు కాకుండా పైన ఇంకొక అమ్మవారు ఉండేవారు. అది బొచ్చిన బొమ్మ, చెక్కతో చేసిన బొమ్మ అన్నమాట. ఇప్పుడు కాదు 75కి ముందు 75కి ముందు ఆ అమ్మవారికి ఏంటంటే సైడ్ కంతులు ఉండేవి, భయంకరంగా ఉండేది అనమాట. ఒక మనిషి చూడాలంటే ఎంత భయంకరంగా ఉండేదో అంత భయంకరంగా ఉండేది. సైడ్ కంతులు ఉండేవి అనమాట. ఆ కంతుల్లోని చూస్తుండేవాళ్ళు. అప్పుడు ఎక్కువగా గాలి సోకిన వాళ్ళు, మేకలు, దున్నపోతులు, గ్రామ దేవతగా ఉండేది. ఈతముక్కల అమ్మవారుగా కొలవబడుతూ ఉండేవాళ్ళు. అలా ఆ విగ్రహాన్ని అమ్మవారు 1975వ సంవత్సరం దాకా కొలుచుకుంటూ వచ్చారనమాట. 1975వ సంవత్సరంలో ఆ చెక్క విగ్రహానికి చెదలబడి శిథిలావస్థకు వచ్చేసింది. అప్పుడు ఈ ఊళ్ళో ఉండే పెద్దలందరూ కంచిమఠంలో చంద్రశేఖర సరస్వతి స్వామిని కలిస్తే అప్పుడు స్వామివారు చెప్పారనమాట, ఇలా జ్వాలాముఖి అమ్మవారిని పెట్టమని. ఈ అమ్మవారి రూపకల్పన మొత్తం చంద్రశేఖర సరస్వతి స్వామివారు, ప్రతిష్ఠ చేసింది జయేంద్ర సరస్వతి స్వామివారు. ప్రతిష్ఠ చేస్తూ నామాంతరం రూపాంతరం రెండూ మార్చారు. అప్పుడు ఉగ్ర రూపం, ఇప్పుడు శాంతి స్వరూపం. ఇప్పుడు ఈతముక్కల జ్వాలాముఖిగా కొలవబడుతున్నారు.
ఇప్పుడు ఏంటంటే అమ్మవారికి 2 పూట్ల మహానివేదన, ప్రతిరోజు అభిషేకం ఉంటుంది. ఈ కోళ్ళు అవి బలులు లేవు, ఇప్పుడు శక్తి అన్నమాట, శక్తి. చాలా బాగా చెప్పారండి. నమస్తే. నేనైతే ఈ మధ్యనే వచ్చాను, జస్ట్ చెప్పాను కదా 2-3 months బ్యాక్ వచ్చాను ఫస్ట్ టైం. మా హరిత వాళ్ళు అయితే చాలా రోజుల నుంచి వస్తున్నారు. ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు? నేను ఒక 4-5 years నుంచి ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ వస్తుంటాము. యాక్చువల్గా మా అక్క మనవడిది అక్షరాభ్యాసం ఈ గుడిలోనే జరిగింది. ఇక్కడే సరస్వతి అమ్మవారిది కూడా ఉంది మందిరము. సో అక్కడ చేస్తారు అక్షరాభ్యాసం, బాగా వస్తారు అక్షరాభ్యాసంకి. ఏదన్నా అంటే మీరు హోమాలు చేయించుకోవాలన్నా కానీ ఇక్కడ ఒక అంటే ఒక ప్లేస్, అంటే ఒక ప్లేసే అని చెప్పచ్చు. కట్టించారు, హోమాలు అవి అక్కడ చేస్తుంటారు. మేము చేయించుకున్నాం అనమాట. అంటే మా పాపకు ఒకసారి హోమం చేయించాల్సి వచ్చింది. సో అప్పుడు వచ్చి ఈ గుడిలోనే చేయించుకున్నాము హోమము. బాగా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ గుడిలో. బాగా వస్తుంటారు. అంటే ఈ గుడి బాగానే, అంటే ఏదన్నా అనుకుంటే జరుగుతుంది అని చెప్పేసి ఈ గుడికి బాగా పేరుంది అనమాట. వరిగుండ అంటే మా ఊరికి, మా అమ్మ వాళ్ళ ఊరికి కొంచెం దగ్గరలోనే ఉంటుంది. అందుకని బాగా అందరం వస్తుంటాం ఈ గుడికి. ఇది అమ్మవారి సరస్వతి అమ్మవారిది ఉంది, హనుమంతుడి గుడి కూడా ఉందన్నమాట. హనుమంతు స్వామి హనుమంతుడి గుడి జస్ట్ దాని ముందే ఒక చిన్న మందిరం లాగా ఉంది. అక్కడ హోమాలు అవి చేస్తుంటారు అనమాట. చూశారు కదమ్మా జ్వాలాముఖి అమ్మవారి గుడిని. ఈ ప్రాంగణం అంతా చూపించేశాను. చాలా అందంగా ఉంటుంది. కాకపోతే విపరీతమైన చెట్లు అన్నమాట. ఇక్కడ స్వామివారు చెప్పింది కూడా మీరు వినే ఉంటారనుకుంటాను. 400-500 సంవత్సరం క్రితం ఈతముక్కల గ్రామం నుంచి చిన్న విగ్రహంగా అమ్మవారు ఆ వ్యాపారస్తుల బస్తాల్లో వచ్చేసారు మా. సో ఇక్కడ ప్రతిష్ఠించారు. అప్పుడు ఏంటంటే బలులు కూడా ఇచ్చేవాళ్ళంట. తర్వాత 1975లో జయేంద్ర సరస్వతి గారు, కంచి కామకోటి పీఠాధిపతి, ఆయన ప్రతిష్ఠించారనమాట. చాలా శాంతంగా ఉంది అమ్మవారు. అంతకుముందు ఉగ్రస్వరూపం అంట. అప్పటి నుంచి బలులు మానేశారనమాట. సో ఇది అన్నమాట ఆయన చెప్పింది. మీకు అంటే బాగా అర్థమయ్యే ఉంటుంది అనుకుంటాను. ఇప్పుడు ఏంటి అంటే ఖడ్గమాల చదువుతారు మా. అంటే మామూలుగా ఏమి కుంకుమార్చనలు కూడా ఉంటాయి, ఖడ్గమాల ఎక్కువగా చదువుతారు. ఇకపోతే దసరాకి, కార్తీక మాసంలో అట్లా పూజలు బాగా జరుగుతాయి. అలానే వనభోజనాలు కూడా చేసుకుంటారంట. ఎందుకంటే చాలా పెద్ద ప్లేస్, చల్లగా ఉంటుంది మా. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు భలే ఇంప్రెస్ అయ్యాను అసలు. అంటే కొంచెం ఎండాకాలంలోనే వచ్చాను, అప్పుడు భలే ఉండిందనమాట. బయటంతా ఎండ, ఇక్కడ రాగానే చల్లగా అయిపోయింది. అటువైపు నేను బెంచ్లో కూర్చున్నాను. ఇక్కడంటే ఇప్పుడు ఇక్కడ కూర్చొని చెప్తున్నాను. ఒక 5 నిమిషాలు కామ్గా కూర్చున్నాను అనమాట. ఎంత హ్యాపీగా అనిపించిందో. అమ్మవారిని చూస్తే కూడా అంత ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు శాంతమూర్తి అమ్మవారు, అంటే తర్వాత జ్వాలాముఖి అని పేరు పెట్టారనమాట. సో ఇది అమ్మవారి గురించి. నెల్లూరులో ఉండేవాళ్ళు, నెల్లూరు చుట్టుపక్కల ఉండేవాళ్ళు గుడికి చక్కగా రండి, అమ్మవారి దర్శనం చేసుకోండి. మామూలుగా ఏం చెప్తారు అంటే మీకు ఏదైనా ప్రాబ్లం ఉండి ఇక్కడ ఖడ్గమాల చేయించుకున్నారు అంటే ఆ ప్రాబ్లం తీరిపోతుంది అని చెప్తారు. ఏదైనా అమ్మకు చెప్పుకుంటాం కదా మనము, అలానే అన్నమాట. అమ్మ దగ్గరికి వస్తే మన కష్టాలు తీరుతాయని, అలానే అమ్మవారిని దర్శించుకున్నట్టు కూడా. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానమ్మా. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.